హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, విజయ గణపతి అంటే వినాయక చవితి అయిపోయిన తర్వాత తీస్తున్నారేంటి అనుకోవద్దు. అంటే చాలా చోట్ల వినాయక చవితి విగ్రహాలను అయితే పెట్టారండి. విజయవాడ భవానీపురంలో పెట్టిన ఈ విజయ గణపతి విగ్రహం అనేది చాలా హైలైట్ అనమాట. ఏ విధమైన కలర్స్ని కెమికల్స్ని యూజ్ చేయకుండా మొత్తం కూడా మట్టితో తయారు చేసిన 72 అడుగుల విజయ గణపతి విగ్రహం అండి. ఇది వచ్చేసి విజయవాడ భవానీపురంలో అయితే పెట్టారనమాట. డూండి గణేష్ సేవా సమితి వాళ్ళు ఈ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. దానికి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందని మొత్తం లైటింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇలా అయితే ఇక్కడ భజన కార్యక్రమం అయితే జరుగుతుందండి. చాలా విశేష పూజలు కూడా జరుగుతాయి. ఇక్కడ ఇలా చిన్న పూర గుడిసెలో వేసి హోమాలు కూడా నిర్వహించారనమాట. ఈ ప్లేస్ మొత్తం కూడా మొన్న వరదల టైంలో, విజయవాడ వరదల బీభత్సం గురించి మీకు తెలిసే ఉంటుంది కదా, ఆ టైంలో ఈ కింద గ్రౌండ్ మొత్తం కూడా వాటర్ అయితే వచ్చేసేయండి. అయినా సరే వీళ్ళు ఏమాత్రం వెనకంజ వేయకుండా ఇలా టేబుల్స్ ద్వారా బ్రిడ్జ్ని అయితే ఏర్పాటు చేసి భక్తుల కోసం ప్రత్యేకమైన ఏర్పాటు అయితే చేశారు. ప్రతిరోజు కూడా కొన్ని లక్షల మంది ఈ విజయ గణపతిని దర్శించుకోవడానికైతే వస్తున్నారండి. డే టైంలో కన్నా కూడా మనకి ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది. లైటింగ్ మధ్యలో ఇలా వినాయకుడిని దర్శించుకోవడం అనేది. వినాయకుడికి రెండు వైపులా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే వారాహి అమ్మవారిని కూడా ఏర్పాటు చేశారు. పైన కూడా మొత్తం ఇలా లైటింగ్ అయితే ఏర్పాటు చేశారండి. బయట రోడ్డు మీద ఇలా అయితే లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. విలేజ్ స్టైల్లో జాతర ఎలా జరుగుతుందో ఆ జాతరని తలపించే విధంగా ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు అనేది జరుగుతూ ఉన్నాయండి. బయట కూడా అన్ని రకాల స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు. ఈ నెల 28వ తారీఖున ఉదయం 11 గంటల నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. సాయంత్రం 4 గంటలకి లడ్డు వేలంపాట అయితే ఉంటుందండి. ఈ సరౌండింగ్స్లో ఉన్నవారు ఎవరైనా సరే తప్పకుండా వచ్చి ఈ వినాయకుడిని దర్శించుకొని అన్నదానాన్ని స్వీకరించి ఆ స్వామి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ 72 అడుగుల వినాయక విగ్రహం మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.